కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ కు షాక్ ఇచ్చారు మహిళలు. సభలో రేవంత్ మాట్లాడుతుండగా నిలుచొని ప్లకార్డులు ప్రదర్శించారు మహిళలు. దయగల ముఖ్యమంత్రి గారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్లకు 80 లక్షల బడ్జెట్ కేటాయించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు మహిళలు. మహిళల దగ్గర నుంచి ప్లకార్డులు తీసుకున్నారు పోలీసులు. కల్వకుర్తి సభలో సీఎంకు షాక్ ఇచ్చారు మహిళలు. ఒక్కసారి ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మహిళలు లేచి నిల్చొని ప్లకార్డులు ప్రదర్శించారు. దయగల సీఎం గారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, 80 లక్షల బడ్జెట్ కేటాయించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే తేరుకున్న పోలీసులు మహిళల దగ్గర నుంచి ఆ ప్లకార్డులు లాక్కున్నారు. దీంతో సీఎం సభలో కాసేపు స్వల్ప అలజడి రేగింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా కల్వకుర్తి సభలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో కల్వకుర్తి సభలో రేవంత్కు మహిళలు షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆయన ప్రసంగిస్తుండగా మహిళలు నిల్చొని తమ నిరసన తెలిపారు. నిరసన అనొచ్చా లేదా, దీన్ని తమ రిక్వెస్ట్గా భావించాలా, ఒక్కసారిగా అక్కడ అర్థం కాని పరిస్థితి. మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. దయగల ముఖ్యమంత్రి గారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, 80 లక్షల బడ్జెట్ కేటాయించినట్టు స్థానిక మహిళలు ప్లకార్డు ప్రదర్శించడంతో ఒక్కసారిగా స్వల్ప అలజడి రేగింది. దీంతో పోలీసులు తేరుకున్నారు. వెంటనే మహిళల దగ్గర నుంచి ఆ ప్లకార్డులు లాక్కున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి సొంత గడ్డ కల్వకుర్తిలో ఆయన ప్రసంగిస్తుండగా ముఖ్యమంత్రికి మహిళలు ఈ షాక్ ఇచ్చారు, లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్, మా ప్రతినిధి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నందు రవి గారు, కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నందు రవి గారు, ఈ వేదిక మీద చీరపల్లి మెంబర్ కల్వకుర్తి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నందు రవి గారు, ఈ వేదిక మీద ముఖ్యమంత్రి సభలో స్వల్ప అలజడి రేగింది. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే మహిళలు ఏకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, అందుకు బడ్జెట్ కేటాయించాలంటూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ మహిళల నుంచి ప్లకార్డులు లాక్కున్నారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. దీంతో స్వల్ప అలజడి రేగింది ముఖ్యమంత్రి సభలో ఆయన ప్రసంగిస్తుండగా. ముఖ్యమంత్రి సొంత గడ్డ కల్వకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, మణికంఠ జైన్ అవుతున్నారు. మణికంఠ, ముఖ్యమంత్రి సొంత గడ్డ కల్వకుర్తిలో ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మహిళలు తమ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతపట్టి ఆయనకు తమ బాధను గోడును వెళ్ళబోసుకున్నట్టుగా కనబడుతోంది. ఇది నిరసన అనుకోవచ్చా లేదా ముఖ్యమంత్రికి రిక్వెస్ట్గా అనుకోవచ్చా? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎవరైతే కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కల్వకుర్తి పట్టణానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కోసం దాదాపుగా నియోజకవర్గం మొత్తం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా జనాలని సమకూర్చినటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి బహిరంగ సభకు వచ్చేస్తారంటూ కూడా వెయిట్ చేస్తున్న తరుణంలో ఒకసారిగా రేవంత్ రెడ్డి వచ్చేసారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్పీచ్ ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని స్పీచ్ మొదలు పెట్టగానే ఆ సభకు ఇచ్చేసినటువంటి మహిళల్లో కొందరు మహిళలు ప్లకార్డులు పట్టుకొని ఒక్కసారిగా లేచి నిల్చున్నటువంటి పరిస్థితి. వారి నిరసన కావచ్చు, వారి రిక్వెస్ట్ కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపుగా 6-7 మహిళలంతా కూడా ఒక్కసారిగా తమ వెంట తీసుకొచ్చినటువంటి ప్లకార్డులన్నింటినీ కూడా పట్టుకొని లేచి నిల్చున్నటువంటి పరిస్థితి. వెంబడి తీరుకున్నటువంటి పోలీసులు ఆ మహిళల దగ్గర నుంచి ప్లకార్డులు లాక్కొని వారిని కూర్చోబెట్టారు. మొత్తంగా ఆ మహిళల ప్రధాన ఉద్దేశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు. గత ప్రభుత్వం నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను కేటాయిస్తామనేటటువంటి హామీ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి దయగల ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయగలరు. డబుల్ బెడ్రూమ్ల కోసం 80 లక్షల
బడ్జెట్ ని కేటాయించాలి అంటూ కూడా వారంతా కూడా తమ ప్లకార్డులను ముఖ్యమంత్రికి చూపిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తమకు ఉన్నటువంటి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆ మహిళలు ఆ పని చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్ కోసం లబ్ధిదారులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అందలేదు. కొన్ని నియోజకవర్గాల్లో కన్స్ట్రక్షన్ జరిగితే మరికొన్ని నియోజకవర్గాల్లో కేవలం శంకుస్థాపనలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పరిమితమయ్యాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎలాగో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఖచ్చితంగా తమకు ఇల్లు వస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతోనే మహిళలంతా కూడా అక్కడ ఒక్కసారిగా ప్లకార్డులు పట్టుకొని లేచి నిల్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేజ్ పైకి వచ్చారు, కూర్చున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం స్టార్ట్ చేస్తూ అక్కడికి సభకు హాజరైనటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల పేర్లు పూర్తిగా అక్కడికి వచ్చేటటువంటి జనాలందరికీ కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సభలో కూర్చున్నటువంటి మహిళలంతా కూడా తమ వెంట తీసుకొచ్చినటువంటి ప్లకార్డులను తీసుకొచ్చి వాటిని పట్టుకొని లేచి నిల్చున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఒకసారిగా అలర్ట్ అయిపోయి మహిళల దగ్గరికి వెళ్ళేసి వారి దగ్గర ఉన్నటువంటి ప్లకార్డులన్నీ కూడా లాగేసుకున్నారు. ఆ తర్వాత వారిని కూర్చోబెట్టి మణికంఠ ఇది ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందా? ముఖ్యమంత్రి దీన్ని గమనించారా? ఆయన ఏమైనా మహిళలకు ఏదైనా సభాముఖంగా ఏమైనా చెప్పారా? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కేవలం కొద్ది క్షణాల పాటు మహిళలు లేచి నిల్చుంటున్నటువంటి కొద్ది క్షణాల్లోనే పోలీసులు అలర్ట్ అయిపోయి వారి దగ్గర నుంచి ఆ ప్లకార్డులు లాక్కున్నారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చూశారా, వారి సమస్య తన దృష్టికి వెళ్ళిందా లేదా అనేది అయితే తెలియరాలేదు. ఎందుకంటే ఆ ప్లకార్డుల విషయానికి సంబంధించి సభలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్య వెళ్ళిందా లేదా అనేది అయితే తెలియరాలేదు. కానీ జిల్లాలో నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే వారంతా తమ కావాల్సినటువంటి డిమాండ్ కావచ్చు, తమకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ల గురించి ఈ రకంగా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణికంఠ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మహిళలు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కల్వకుర్తి సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాగానే దయగల ముఖ్యమంత్రి గారు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, 80 లక్షల బడ్జెట్ కేటాయించినట్టు నిరసనతో కూడినటువంటి విజ్ఞప్తిని చేశారు మహిళలు. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు మహిళల దగ్గర నుంచి ఆ ప్లకార్డులు లాక్కున్నారు. దీంతో ఒక్కసారిగా చిన్నపాటి అలజడి రేగింది. ముఖ్యమంత్రి ప్రసంగం స్టార్ట్ కాగానే ఆయనకు షాక్ ఇచ్చారు మహిళలు. కల్వకుర్తి సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.